నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఉధృతమవుతున్న సమైక్య సమరం, పెరుగుతున్న మద్దతు, కొనసాగుతున్న దీక్షలు, నిరసనలు। తిరుమలలో రాజకీయాలు ప్రస్తావించొద్దు, శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయద్దు, ప్రజాప్రతినిధులకు అర్బన్ ఎస్పీ విజ్ఞప్తి। శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరిక। విహెచ్ వ్యాఖ్యలపై మండిపడ్డ సమైక్యవాదులు, వైఖరిని నిరసిస్తూ ఆదివారం సీమాంధ్ర బంద్కు పిలుపునిచ్చిన శాప్। ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తే వార్డు సభ్యులుగా కూడా గెలవలేరు, ప్రజలే రాజకీయ సన్యాసుల్ని చేస్తారు। సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు ఉద్యమకారుల హెచ్చరిక। వార్తల్లోని వివరాలు। కాంగ్రెస్ నేత టీటీడీ మాజీ చైర్మన్ స్వర్గీయ డీకే ఆదికేశవ నాయుడు సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పుంగనూరు మాజీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీర్తించారు। రాష్ట్రంలో ప్రప్రథమంగా జిల్లాలోని పుంగనూరు బిఎంటీ రోడ్డులో సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే డీకే ఆదికేశవ నాయుడు కాంస్య విగ్రహాన్ని పుంగనూరు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాటు చేసి శనివారం ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు డీకే కుటుంబ సభ్యులు హాజరయ్యారు। అంతకుముందు వారు డీకే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం ఏర్పాటు చేసిన సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ డీకే ఆదికేశవ నాయుడు గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు। ఆయన స్ఫూర్తితో తామంతా సమాజ సేవకు అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు। అనంతరం డీకే కుమార్తె తేజశ్రీ మాట్లాడుతూ తన తండ్రి భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు। ఆయన ఏర్పాటు చేసిన శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు। ఈ కార్యక్రమంలో డీకే కుమారుడు శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు బద్రీనాథ్ నాయుడు, ఇంద్రప్రకాష్, పెద్దిరెడ్డి అనుచరులు పోకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమలలో పార్టీ నాయకులు రాజకీయపరమైన ప్రకటనలు చేసి శ్రీవారి ప్రతిష్టతకు మచ్చ తేవద్దని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర బాబు విజ్ఞప్తి చేశారు। శనివారం తిరుపతి అర్బన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన పుణ్యప్రదేశం తిరుమల అన్నారు। అటువంటి పవిత్ర ప్రదేశం రాజకీయాలకు నిలయం కాకూడదన్నారు। పార్టీలకు చెందిన నేతలు కూడా ధార్మికతను దృష్టిలో ఉంచుకొని రాజకీయపరమైన ప్రకటనలను చేసి శ్రీవారి ప్రతిష్టతను బజార్ కీర్చవద్దని విజ్ఞప్తి చేశారు। పాత్రికేయులు కూడా రాజకీయాలను నాయకుల వద్ద ప్రస్తావించవద్దని సూచించారు। ఉద్యమ ముసుగులో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు। ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా చేసే ఉద్యమాన్ని తాము స్వాగతిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు। సమైక్యవాదులంతా పోలీసులకు సహకరించాలని కోరారు। అంతేకాక తామంతా శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు పాటుపడాలన్నారు। మీరు ఉద్యమం ఎక్కడైనా చేసుకోండి, కానీ తిరుమల అనేది ఒక పవిత్రమైన నగరం। సో దీన్ని ఉద్యమంతో లింక్ పెట్టద్దు। నేను లీడర్స్కి చెప్పేది ఒకటి, మీరు ఉద్యమాలు చేసుకునే పని అయితే శాంతియుతంగా నిరసన తెలుపుకోండి। ఒకవేళ శాంతియుతంగా నిరసన చేసుకోలేము, ఇంకెవరో వచ్చి ఇంకేదో చేస్తారు, ఇది వేరే విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే మాత్రం దయచేసి విరమించుకోండి। ముఖ్యంగా తిరుమలకు సంబంధించి తిరుమలలో ఈ చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం। సో దాన్ని మనందరం రేపు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది। చిత్తూరులో సమైక్యాంధ్ర ఉద్యమం తారాస్థాయికి చేరింది। ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు 16 రోజులుగా రోడ్లపైకి వచ్చి సమ్మెలో పాల్గొని ఆందోళనలు నిర్వహిస్తున్నారు। అయినా యూపీఏ ప్రభుత్వం దిగిరాకపోగా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడుతుండటంతో జిల్లా స్థాయి అధికారులకు ఆగ్రహం తెప్పించింది। దీంతో జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు డిఆర్ఓ ఒంగోలు శేషయ్య ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా అధికారులు సమైక్యవాదులకు తమ సంఘీభావం ప్రకటించారు। ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు। ఇందులో భాగంగా జిల్లా రవాణా కార్యాలయంలో కార్యకలాపాలు నిలిపివేశారు। జిల్లాలోని అన్ని ప్రధాన చెక్పోస్టులు రద్దు చేసినట్లు జిల్లా రవాణా శాఖ కమిషనర్ బసిరెడ్డి తెలిపారు। ఆర్టీఓ కార్యాలయం నుండి భారీ ర్యాలీ చేపట్టారు। అలాగే సాంఘిక సంక్షేమ శాఖ, ఫారెస్ట్, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ అధికారులు తమ వంతు సంఘీభావం తెలిపారు। ఈ సందర్భంగా చిత్తూరు పట్టణం ఆందోళనకారులు చేస్తున్న వంట వార్పు, మానవహారాలు, డప్పు వాయిద్యాలు, బాణాసంచా, దిష్టిబొమ్మల దగ్ధంతో దద్దరిల్లింది।
సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తే ప్రజాప్రతినిధుల్ని రాజకీయ సన్యాసుల్ని చేస్తామని రాయలసీమ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎంఎస్ఓల జేఏసీ హెచ్చరించారు. విభజనను వ్యతిరేకిస్తూ ఆపరేటర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరింది. గత 13 రోజులుగా కేవలం దీక్షకే పరిమితం కాకుండా వినూత్న ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమకారులకు స్ఫూర్తినిస్తున్నారు. 13వ రోజు వినూత్నంగా చెవిలో, చేతిలో పూలు పెట్టుకుని ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించాలని కోరుతూ తమ నిరసనను తెలియజేశారు. ఆపరేటర్లు కొనసాగిస్తున్న దీక్షకు వివిధ ఉద్యమ సంఘాలు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఎస్వీయు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ కార్మికులు భారీ ప్రదర్శనగా తరలివచ్చి ఆపరేటర్లకు సంఘీభావం ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఐటీఐ కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు సైతం వారికి మద్దతు ప్రకటించారు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ నినాదాలు చేస్తూ వారితో గొంతు పలికారు. ఈ సందర్భంగా రాయలసీమ కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులు ప్రసంగిస్తూ సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తే ప్రజాప్రతినిధుల్ని రాజకీయ సన్యాసుల్ని చేస్తామని హెచ్చరించారు. 6 నెలలు కొనసాగే పదవుల కోసం రాజీనామాల డ్రామాలతో ప్రజల్ని మభ్యపెట్టడం సిగ్గుచేటన్నారు. ఎక్కడైనా జెండాలు, అజెండాలను పక్కన పెట్టి ఉద్యమ బాట పట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అలా చేస్తే చిత్తశుద్ధితో వ్యవహరించిన ప్రజాప్రతినిధులను తిరిగి అదే పదవుల్లో కొనసాగేలా సీమాంధ్రులు సహకరిస్తారని స్పష్టం చేశారు. సోనియా మెప్పు కోసమో, యువనేత రాహుల్ ప్రధాని పదవి కోసమో అధిష్టాన పెద్దల మోచేతి నీళ్లు తాగొద్దని హితవు పలికారు. 13వ రోజు దీక్షలో అసోసియేషన్ నాయకులు జయరాం యాదవ్, శ్రీనివాసరాజు, కొండలరావు, బాబు, దేవా, వెంకటేష్, కన్నయ్య, హేమకుమార్, భాస్కర్ రాజు, చెంగారెడ్డి, రమేష్, రూప్ కుమార్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 13వ రోజు మన కేబుల్ టీవీ ఆపరేటర్లందరూ కూడా సమైక్యంగా రాష్ట్రం ఉండాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి జేఏసీ తరఫున వారికి సంఘీభావం తెలియజేస్తూ మేము కూడా మీ వెనకే ఉంటామని చెప్పి ఈ రాష్ట్రం మళ్ళా సమైక్యంగా ఉండాలని, ఆ సోనియా గాంధీకి మంచి బుద్ధి ఇవ్వాలని ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రోజు వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నాం. గోవింద నామాలు తీసుకుని చెవులో పువ్వు పెట్టుకుని కనీసం వెంకటేశ్వర స్వామి అన్న వాళ్ళ మనసు మార్చి మళ్ళా ఆంధ్రప్రదేశ్ ని సమైక్యాంధ్రప్రదేశ్ గా ఉంటాలని తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా సోనియా గాంధీని ఆంటోనీ కమిటీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళు వెంటనే ఏదైతే అనౌన్స్ చేశారో తెలంగాణకి అనుకూలంగా దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా, లేకపోతే ఈ ఉద్యమం ఆగదు. ఈ ప్రజాప్రతినిధులందరూ వెంటనే మూకుముడిగా రాజీనామా చేసి ఈ వచ్చి ఉద్యమంలో పాల్గొంటే కానీ వీళ్ళు సెంట్రల్లో ఉన్న వాళ్ళకి ఎంత మాత్రం అది ఎక్కదు. మీరు ఎంతసేపు పదవులు పట్టుకొని ఏలాడుతామంటే ఈ పదవులు ఇంకో 6 నెలలు మాత్రమే మీకు ఈ పదవులు శాశ్వతం. తర్వాత మీరు ఏ రాజకీయ నాయకులుగా కానీ మిగలలేరు, ఏ ప్రజలు మీకు ఓటేయలేరు. ఈ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తే అబద్ధాలు చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. ఈ ఉద్యమం మీరు ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తగ్గేది లేదు. మీ అధ్యక్ష పదవులకు, మీ పార్టీలు ఇచ్చిన పదవులకు రాజీనామా చేయండి. మీ అధ్యక్షులు పంపించండి. మా ఎంపీలకు ఓట్లేసి పంపిస్తే వాళ్ళ చేతకాంతనం వల్ల ఈ రోజు మా చేతిలో మా చెవులో పూలు పెడుతున్నారు. మీరైనా మేము రిజైన్ చేస్తున్నాం, మేము మీ పార్టీలో పనిచేయలేము, సమైక్యవాదం వినిపించేంత వరకు మేము మీ పార్టీలకు రిజైన్ చేస్తున్నాం అని చెప్పి మొత్తం కేడర్ మొత్తం వెనక్కి తిరిగి రోడ్డు పైకి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి పరిగెత్తాం మన దగ్గరికి వస్తారు. ఆ ప్రాంతానికి వచ్చి ప్రజల మధ్యలో ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు కళ్ళబుల్లి చెప్ప. వీళ్ళు హైదరాబాద్, ఢిల్లీలో కూర్చొని ఒక్క దిగ్విజయ్ సింగ్ 17 రోజుల ముందు ఏం మాట్లాడినాడు, ఈ రోజు కూడా అదే మాట్లాడుతా ఉన్నాడు. ఈ ఆగదో ప్రక్రియ జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుందండి. మీరు అక్కడ ఉండి పెరిగింది ఏమీ, కట్టగట్టింది ఏమీ లేదు. రాష్ట్రం అంతా సమైక్యంగా ఉండాలని ప్రజలు కోరుకునేటప్పుడు ప్రభుత్వం కూడా సమైక్యంగానే నిర్ణయించాలి. 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాము, కానీ అక్కడ స్పందన లేదు. కానీ ఏదో ఒక ఆంటోనీ కమిటీ వేసింది. ఇది ఆంటోనీ కమిటీ కాదు, డొకోటా కమిటీ. ఇది ఇటు డొకోటా కమిటీని, ఉట్టుటి కమిటీలని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అటువంటి కమిటీలన్నీ పక్కన పెట్టి ప్రజల అభిప్రాయాలు స్వీకరించి ఈ సమైక్యాంధ్రగా ఉంచాలని కోరుతున్నాము. ప్రజానాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ఈరోజు రాజీనామాలు చేసి సమైక్య దీంట్లో అందరూ పాల్గొని దీపావళి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ ఎన్జీఓల సమ్మెలో భాగంగా ఆందోళనకారులు శనివారం నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. టౌన్ క్లబ్ కూడలి వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రకాశం రోడ్, గాంధీ రోడ్డు మీదుగా నాలుకాల మండపం వద్దకు చేరుకుని అక్కడ మానవహారాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలియజేశారు. వీరికి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, ఆయన వర్గీయులు సంఘీభావం ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ ప్రసంగిస్తూ హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని, సీమాంధ్రుల హక్కు అని అన్నారు. తెలంగాణ వారికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలను నేర్పింది సీమాంధ్రులేనని, అలాంటి సీమ ప్రజల్ని వేరు చేయాలని కుట్ర పన్నటం బాధాకరమన్నారు.
సమైక్యవాదులు ఏ రాజకీయ పార్టీ నేతను నమ్మొద్దని, ఉద్యమంలో చిత్తశుద్ధితో పాల్గొనే వారికి బాసటగా నిలవండని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓల జేఏసీ నాయకులు, ఉద్యోగులు, సమైక్యవాదులు పాల్గొన్నారు. మనం అందరం ఒకటిగా ఉంటే, ఒక్కో భాషకు ఒక్కొక్క రాష్ట్రం ఉంటే మనం మాత్రం ఎందుకు విడగొట్టాలి? మనకి ఇది అన్యాయం. ఇది మనం అందరం ఐక్యంగా ఉండాలని, ఈరోజు హైదరాబాద్ మనకు కావాలని, సమైక్యంగా మనం ఉండాలని మన ఎన్జిఓస్ కూడా ఎంతో మంది అసలు ఫైల్ అంటే తెలియని వాళ్లకు, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాసులకు సంస్కృతి నేర్పించింది మనం, బట్టలు కట్టుకునేది నేర్పించింది మనం, ఆహార అలవాట్లు నేర్పించింది మనం, బిల్డింగ్లు కట్టింది మనం. మన ఎంప్లాయీస్ అందరినీ బయట పంపంటే ఎవరిదండి ఇది? ఆంధ్ర రాష్ట్రం మంది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరికి వార్డు సభ్యులుగా కూడా గెలవలేరని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులను కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు మునిసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. సమైక్య సమరంలో తాము సైతం అంటూ ఫ్రెండ్స్ అసోసియేషన్, కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు మునిసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఉద్యమ బాట పట్టారు. గత వారం రోజులుగా దశలవారీ పోరాటాలను కొనసాగిస్తూ ఉద్యమకారులను ఉత్తేజపరుస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా శనివారం నగరంలో ప్రదర్శన నిర్వహించి దీక్షలు చేపడుతున్న సమైక్యవాదులకు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి చేపట్టిన దీక్షా శిబిరంలో మునిసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని అసలు ఎందుకు కలిపారో, ఎందుకు విడదీస్తున్నారో ప్రజలకు అంతుచిక్కని సందేహమన్నారు. విభజన జరిగితే సీమాంధ్రులకు, ముఖ్యంగా మన జిల్లా వాసులకు త్రాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకవని, అంతేకాకుండా విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోయి వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వైఖరి ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తుందని ఆవేదన చెందారు. ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసి వారిలో చైతన్యం తీసుకురావడంలో పూర్తిగా విఫలం చెందారని, ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరి వార్డు సభ్యులుగా కూడా ప్రజలు గెలిపించారని ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. సంఘీభావం ప్రకటించిన వారిలో ఆ సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, మొనెప్ప, వాసు, శ్రీనివాసులు, చిట్టిబాబు తదితరులు ఉన్నారు. ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా దయచేసి ఈ సమైక్య రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనాలని, లేని పక్షంలో ప్రజాప్రతినిధులందరూ కూడా నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా కూడా గెలవలేని పరిస్థితి ఈ రోజు మీ అందరికీ దాపురించిందనేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఆ పక్క కొన్ని వందల మంది, ఈ పక్క కొన్ని వందల మంది ఈ రోజు చనిపోయేటువంటి పరిస్థితి. మిమ్మల్ని రాష్ట్రాన్ని ఉడుకలపన్నాడు, ఎందుకు విడదీస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో జరగనున్న మహా ర్యాలీని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి సమైక్యవాదులకు పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 20న తిరుపతిలోని ఎన్టీఆర్ కూడలి వద్ద నుండి మా తెలుగు తల్లి విగ్రహం వరకు మహార్యాలీని నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం శాప్స్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా మైదానంలో నిర్వహించనున్న విద్యార్థి సమరబేరీ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నామని తెలిపారు. సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అసత్య ఆరోపణలు చేసిన విహెచ్ వ్యాఖ్యలను ఖండించారు. శ్రీవారి భక్తులెవరూ తిరుమలలో రాజకీయాలు మాట్లాడున్న విషయాన్ని ఎంపీ హనుమంతరావు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సమైక్యాంధ్ర కోసం నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో కుల, మత, పార్టీలకు అతీతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఐకాసా నాయకులు, సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన రాజ్యసభ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు రాజకీయాలకు దూరంగా ఉండవలసిన తిరుమలలో రాజకీయంగా మాట్లాడి సీమాంధ్ర ఉద్యమకారుల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమైక్య సమరంలో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వివిధ రూపాలలో నిరసనలను వ్యక్తం చేస్తూ సమైక్యవాణిని వినిపిస్తున్నారు. గత 18 రోజులుగా తిరుపతిలో సమైక్య సమరం ఉధృతంగా సాగుతోంది. ఉద్యమం ఎగసిపడుతున్న కాంగ్రెస్ పెద్దలు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సమైక్యవాదులు తమ నిరసనలకు మరింత పదును పెంచారు. కేంద్రం దిగివచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని భీష్మించి ఉద్యమాన్ని మరింత పెంచే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విద్యాలయం జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ సంఘీభావం తెలిపి కబడ్డీ క్రీడలో పాల్గొన్నారు. ఉద్యమానికి విద్యార్థులే ఊపిరని, సమైక్యాంధ్ర సాధించేంత వరకు తామంతా సమైక్య నినాదంతో పోరాడాలని సూచించారు. అంతకుముందు వర్సిటీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజించిందని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పెద్దలకు తగదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి దేశ సమగ్రతకు పాటుపడాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. యత్నంగా అందరూ భావిస్తున్నారు. ఇది పదవుల కోసం, ఆస్తులను కాపాడుకోవడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అందరూ భావిస్తున్నారు. ఈ ప్రజా ఉద్యమం ఇంత ఎత్తున లేస్తుందని ఎవరు ఊహించలేదు. ఈ రాజకీయ నాయకులు ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొని అందరినీ ముందుకు నడిపించి ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ను సాధించాలని అందరం కోరుకుంటున్నాం. ప్రజానీక శ్రేయస్సుకు ఈ విభజన మంచిది కాదు. మేధావి వర్గంగా మేము దీన్ని ఖండిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం. రాష్ట్రాన్ని ముక్కలు చేసినట్లయితే సీమాంధ్ర ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు దారుణంగా దెబ్బతింటుంది. ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతింటాయి. రైతులకి నీటి వసతి లేకుండా ఈరోజు ఇరిగేషన్ దెబ్బతింటుంది. కనీసం తాగేదానికి కూడా ఒక్క నీళ్ళు లేక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ఈ ఉద్యమాన్ని మనం చేయకపోతే రాబోయే జనరేషన్స్కి మనం సమాధానం చెప్పలేం. మన జనరేషన్స్కి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మన సమాధానం చెప్పలేం. సో కాబట్టి ఈరోజు ఎంత త్యాగాలకైనా వెనుకాడకుండా ఈ ఉద్యమాన్ని చేసి అలా CWC తీర్మానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు జరపాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే స్థానిక శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు రక్తాన్ని దానం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బోధనేతర అసోసియేషన్ నాయకులు ప్రొఫెసర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ తాము చిందించిన రక్తాన్ని చూసైనా కాంగ్రెస్ పెద్దలకు కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం వెంటనే స్పందించాలని, సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేయక తప్పదని హెచ్చరించారు. సీమాంధ్రులను రెచ్చగొట్టేలా వి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి బంద్కు పిలుపునిచ్చింది. సమైక్యవాదులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరింది. తిరుమలలో వి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు, అలిపిరిలో సమైక్యవాదులపై పోలీసుల లాఠీచార్జీను నిరసిస్తూ ఆదివారం సీమాంధ్రలో బంద్ నిర్వహించి నిరసన తెలియజేయాలని SAPS జేఏసీ నిర్ణయించింది. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మాట్లాడుతూ తెలంగాణవాది ప్రజాప్రతినిధి వి హనుమంతరావు శ్రీవారి దర్శనానికి వచ్చారనే సమాచారం అందడంతో తిరుగు ప్రయాణంలో ఆయన ముందు శాంతియుతంగా నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో అలిపిరి వద్దకు పూలతో వెళ్లామని, అయితే అప్పటికే తిరుమలలో VH సీమాంధ్రులను, ఉద్యోగులను, ఉద్యమకారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టారని, అయినా తాము గాంధీయవాదంలో సీమాంధ్రుల మనోభావాలను తెలియజేయాలని వెళ్తే పోలీసులు SAPS నాయకులపై, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం బాధాకరమన్నారు. అందుకే VH వ్యాఖ్యలను, పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆదివారం బంద్ నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఈ నెల 20వ తారీఖున SAPS అనుబంధ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా మైదానంలో నిర్వహించనున్న సమైక్యాంధ్ర సింహగర్జన సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా గజల్ శ్రీనివాస్ హాజరు కానున్నారని, అలాగే సుమారు 20,000 మంది ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు, యువత, సమైక్యవాదులు పాల్గొననున్నారని విద్యార్థి జేఏసీ నాయకులు వివేక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి, అధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి, వాసు, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, వెంకటేశ్వర్లు, రఫీ, విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు. చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. శనివారం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ ఉత్సవ కమిటీ సభ్యులు కమిషనర్ సకలారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్లో చవితి నిమజ్జనకు ఏర్పాట్లను చేయాలని కోరారు. వచ్చే నెల 9వ తేదీ వినాయక చవితి పండుగ రానున్నదని, సమయం తక్కువగా ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లను చేయాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ సకలారెడ్డి అధికారులతో చర్చించి ఏర్పాట్లను చేస్తామని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరములుగా సామూహిక చవితి నిమజ్జన వేడుకలను శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా కమిటీలో సభ్యులుగా ఉన్నామని, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల తరహాలో తిరుపతిలో కూడా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వినాయక సాగర్లో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు, బోట్లు, అంబులెన్సులు ఏర్పాటు చేయాలని కమిషనర్ను కోరటం జరిగిందన్నారు.
ఈ ఏర్పాట్లలో టీటీడీ, తుడా, మున్సిపల్, టూరిజం, ట్రాన్స్కో, పోలీసులు, వైద్యాధికారులు భాగస్వాములై నిమజ్జన వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమజ్జన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ వినాయక మహోత్సవం అనేది గతంలో ఇక్కడ కమిషనర్గా పనిచేసినప్పుడు సకలారెడ్డి గారు ఆ రోజు ప్రారంభమైంది. ఈరోజు మళ్ళీ ఆయనే కమిషనర్గా ఉన్నారు కాబట్టి అక్కడ చేయాల్సిన ఏర్పాట్ల గురించి, లైటింగ్ గురించి, అదేవిధంగా బ్యారికేడ్స్ గురించి, ఉత్సవాలు ఏ విధంగా తీసుకెళ్తారనే బ్రోచర్స్ అన్నీ కూడా ఆయనకు అందించడం జరిగింది. ఆయన ఏ విధంగా గతంలో అన్ని శాఖలతో కలిసి వినాయక నిమజ్జనాన్ని ఘనంగా చేశారో అదేవిధంగా ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని సహాయ సహకారాలు వినాయక చవితి పర్వదినానికి మేము అందిస్తామని చెప్పడం చాలా సంతోషించదగ్గ పరిణామం. శ్రీవారి వద్ద రాజకీయాలు చేయడం తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు తగదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ హితవు పలికారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు తిరుమలలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీమాంధ్ర టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యప్రదేశం తిరుమల తిరుపతి అన్నారు. అటువంటి పవిత్ర ప్రదేశానికి స్వామివారి దర్శనార్థం విచ్చేసిన హనుమంతరావు సానుకూలంగా ఉండాల్సింది పోయి సీమాంధ్రులను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పెద్దలు వెంటనే స్పందించాలని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా తిరుమలలో విహెచ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు అర్ధగంట ముందే తెలంగాణ ప్రాంతంలో టీఎస్ఆర్ ఛానల్లో స్థానికేతరులపై తిరుమలలో దాడులు జరుగుతున్నాయని ప్రసారాలు చేయటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇది వేర్పాటువాదులు చేసిన కుట్రలో భాగమేనని వ్యాఖ్యానించారు. స్వామివారి వద్ద రాజకీయాలు చేయటం తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తగదని హితవు పలికారు. ఒక్కరోజు ఆగినా కూడా రెండో రోజు ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా బస్సులు లాంటి కూడా 107 బస్సుల్ని అలవ చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి సంబంధించిన ముఖ్యమైన ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులను ఎవరిని కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలగని రీతిలో ఉండాలనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఉన్న స్థానికులు కానీ అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ స్వామివారి భక్తుల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకునే నీతి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ మానాలని ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్యోగస్తులను అగౌరవపరిచేలా ప్రవర్తించిన ట్రాన్స్కో అధికారి రమేష్ ను జేఎండీ పదవి నుంచి తొలగించాలని సమైకేంద్ర ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ట్రాన్స్కో అధికారి రమేష్ వైఖరిని నిరసిస్తూ శనివారం స్థానిక ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. జేఎండీ రమేష్ తెలంగాణ తీవ్రవాది అనే ఫ్లెక్సీలను ప్రదర్శించి వినూత్న రీతిలో నిరసనను వ్యక్తం చేశారు. జేఎండీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై సమైకేంద్ర నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నాయకులు అశోక్ కుమార్, మునిశంకరయ్య మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి రమేష్ తన స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలే తప్ప ఉద్యోగులను అవమానపరిచేలా ప్రవర్తించడం ఆయనకు తగదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని, తమ హక్కుల సాధన కోసం సమ్మె తప్పని గ్రహించి సమ్మె నోటీసును జేఎండీ రమేష్కు అందజేయగా ఆయన నోటీసును విసిరికొట్టి దురుసుగా ప్రవర్తించారని, తమను అగౌరవపరిచేలా వ్యవహరించారని వాపోయారు. అందుకే ఆయన తెలంగాణ తీవ్రవాదిగా పరిగణిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపామని చెప్పారు. ట్రాన్స్కో అధికారి రమేష్ తీరుకు నిరసనగా సమైకేంద్రకు మద్దతుగా 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు దశలవారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. విద్యుత్ ఉద్యోగులు ఇందులో పాల్గొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఇంకా అందరితో ఎన్జిఓలు సంఘీభావంగా మేము కూడా ఒక సమ్మె నోటీస్ ఇవ్వడానికి మా యొక్క జేఏసీ నాయకులు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ మాకు అక్కడ మన జేఎండీ గారికి ఆయనకి ఇవ్వడం జరిగినప్పుడు ఆయన కొంచెం నెగ్లిజెన్సీగా దాన్ని ఇసిరి పారేస్తున్నాడని అన్ని యొక్క టీవీలలో స్క్రోళ్ళల్లో అన్నీ రావటం, మీడియాలోకి రావటం కొంచెం దారుణం. ఎందుకంటే శ్రమ తీసుకోవచ్చు, దాన్ని పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అంతే తప్ప అవమానించడం అనేది మేము దురదృష్టకరంగా భావిస్తూ చాలా బాధగా మేము ఈరోజు ఒక దిష్టిబొమ్మను తగలేయటం. సమైకేంద్ర ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ తిరుపతి తిరుమల హోటల్స్ లాడ్జ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని ఆ సంఘం కార్యదర్శి కత్తుల సుధాకర్ కోరారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో హోటల్స్ అండ్ లాడ్జ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనలేదని, 18 రోజులుగా పోరాటాలు కొనసాగిస్తున్న కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాకపోవటం బాధాకరమన్నారు. అందుకే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి తన వంతు కృషిగా ఈ నెల 19వ తారీఖున నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. స్థానిక తెలుగు తల్లి విగ్రహం వద్ద నుండి ప్రారంభమయ్యే ర్యాలీలో
తిరుపతి, తిరుమలలోని హోటల్స్, లాడ్జీల యజమానులు, సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. రాజకీయ వ్యామోహంలో పడి ఇల్లు వాకిలి కోల్పోయి భార్య బిడ్డలతో సహా నడి రోడ్డున పడ్డ ఓ కార్యకర్త ఉదాంతం సెట్టిపల్లి పంచాయతీలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి పేరు సుబ్రహ్మణ్యం. అతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. తమ్ముడు, తల్లితో సహా ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్న వారి మధ్య రాజకీయ వ్యామోహం చిచ్చుపెట్టింది. గత 10 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యం ట్రాక్టర్ నడుపుకుంటూ కుటుంబాన్ని సజావుగా నడుపుకుంటుండేవాడు. అయితే ఆ సమయంలో ఓ పార్టీకి చెందిన నాయకుడు ఈశ్వర్రెడ్డితో కలిసి పార్టీ కార్యక్రమాలకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అప్పుల పాలయ్యాడు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యం అనారోగ్యానికి గురవు కావడంతో గతంలో చేసిన చిల్లర అప్పులు పెరిగి మోపెడై 2 లక్షల దాకా పెరిగింది. ఈ నేపథ్యంలో అప్పు చెల్లించాలని ఈశ్వర్రెడ్డి ఒత్తిడి చేస్తూ మంగళంలోని సుమారు 20 లక్షల రూపాయల విలువ చేసే ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకుని వేరే వాళ్లకు అమ్మేయడంతో ఆ కుటుంబం నడివీధిన పడింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో 20 మంది ఈశ్వర్రెడ్డి అనుచరులు దౌర్జన్యంగా తమ ఇంట్లో చొరబడి తమపై దాడి చేసి రోడ్డుపైకి గెంటేసి ఇంటికి తాళాలు వేసేశారని బాధితులు ఆరోపించారు. అక్రమంగా తమ ఇంటి పత్రాలను కాజేసి అప్పు సాకుతో 20 లక్షల విలువ చేసే ఇంటిని కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం అలిపిరి పోలీసులను ఆశ్రయిస్తే అధికారులు స్పందించలేదని, అందుకే మీడియా ముందుకు వచ్చామని అన్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఎస్పీని ఆశ్రయిస్తామని అన్నారు. ఇద్దరు తమ్ముడిని అన్నానేసి అంత ఇష్టంగా ఇద్దరు మీటింగ్ పెట్టినారు. 7 ఏళ్ళు అవుతాను సార్. అప్పటి నుంచి అంతరం కట్టుకొచ్చి పండబెట్టేసినాడు. ఈడు మెంటలై పూసినాడు. ఆ మెంటలలో ఒక పట్టాకైతే బిరుకునేసి ఉన్నారు నాకు తెలుదు. ఇప్పుడు ఇల్లు మాది, మీరు సంతకాలు పెట్టారు, మాకు అమ్మి ఉండరు చూడు కాగితాలు. ఆ టైంలోనే అమ్మినట్టు కాగితాలు రాసుకునేసినారు. నాకు తెలియదు, బాండు కదా, అగ్గిమిట్టు కదా, మన బిడ్డ బాగా ఇవ్వాల్సి ఉంటే ఇద్దామి, కష్టాలు చూసుకొని కొంచెం వేసి సంతకం పెట్టినా. మేము ఇల్లు అమ్మలేదు సార్, ఇంకేడ ఇల్లు లేదు. ఇదే నా గతి. కాళ్ళు కళ్ళు పూసింది నాకు బిడ్డలో. విభజన జరిగితే సీమాంధ్రులే తీవ్రంగా నష్టపోయేదని, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ సమైక్యాంధ్రాన్ని వదులుకోకూడదని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిస్తున్న దశల వారీ ఉద్యమంలో భాగంగా శనివారం స్థానిక కాది కాలనీలోని అన్నారావు కోడిలో భారీ స్థాయిలో మహిళా బేరీని నిర్వహించారు. కరుణ పిలుపు మేరకు వేల సంఖ్యలో మహిళలు సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి సమర భేరీలో పాల్గొన్నారు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్రం వద్దు, సోనియా డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కేవలం 6 నెలల తమ పదవుల కోసం ఉద్యమాలకు దూరంగా కనిపించకుండా తిరగడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం ముక్కలైతే ముఖ్యంగా నష్టపోయేది సీమాంధ్ర ప్రజలేనని, కనీసం త్రాగడానికి గుక్కడి నీరు కూడా సమకూర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 18 రోజులుగా ప్రజా ఉద్యమం కొనసాగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ చలించకపోవడం బాధాకరమన్నారు. కాలయాపన చేస్తే ఉద్యమం నీరు గారిపోతుందనే ఆలోచనను పక్కన పెట్టి వెంటనే సమైక్యాంధ్ర రాష్ట్రానికి అనుకూలంగా ప్రకటన చేయకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమరబేరిలో ఎస్కే బాబు, సిద్ధారెడ్డి, ఎంవీఎస్ మణి, కుసుమకుమారి, పునీత, పుష్పా చౌదరి, శాంతారెడ్డి, వేల సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజల యొక్క భావోద్వేగాన్ని, వీళ్లకు జరిగేటువంటి నష్టాన్ని ఊహించకుండా రాజకీయ స్వార్థంతో విభజనకు పచ్చజెండా ఊపిన ఈ రోజున 17 రోజులుగా సీమాంధ్ర అట్టుడికిపోయి అల్లకల్లోలంగా మారిన జనజీవన వ్యవస్థ పూర్తిగా స్తంభించినా కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నారు. వీళ్ళు ఎంత మొండికి వేసినా అంతకంటే మొండిగా ఈ సీమాంధ్ర ప్రజలు ఉద్యమాలు చేస్తారు. విభజన ప్రకటన వెనక్కి మళ్లేంత వరకు మా పోరాటాన్ని ఆపేటువంటి ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేయడం సర్వసమ్మతం కాదని ఉద్యమించిన సమైక్యవాదులు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. సుమారు 50కు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ శాఖ, ఉద్యోగ, కార్మికులు సెమ్మబాట పట్టి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఎండ, వాన, పండుగలను సైతం లెక్క చేయకుండా రక్తాన్నైనా చిందించి సమైక్యాంధ్రను సాధించుకోవటానికి ఉద్యమ వీరుల్లా పోరాటాన్ని సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా గత 18 రోజులుగా సాగిస్తున్న ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటోంది. విభజనను వ్యతిరేకిస్తూ 2వ స్వాతంత్ర సంగ్రామానికి సిద్ధమయ్యారు. చంటి పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఉద్యమ బాటలో పయనిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తిరుపతిలో మబ్బు యువసేన ఆధ్వర్యంలో మబ్బు చెంగారెడ్డి శాప్స్కు సంఘీభావంగా దీక్షలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రం వద్దు, ప్రత్యేక రాష్ట్రం వద్దు అంటూ నినాదాలు చేశారు. నల్ల దుస్తులు ధరించి దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ మరో 6 నెలల్లో పోయే పదవుల కోసం సీమాంధ్ర ప్రజల మనోభావాలను అగౌరవపరచడం బాధాకరమన్నారు. సమైక్యాంధ్ర కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే సీమాంధ్ర నేతలు ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో విభజన బిల్లును అడ్డుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఆంటోనీ కమిటీకి మీరు సమాధానం చెప్పుకోండి అని ఒకరు, ఆంటోనీ కమిటీకి విభజనకి సంబంధం లేదని ఒకరు, రకరకాలుగా ప్రజల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించే రీతిలో అందరినీ కన్ఫ్యూజ్ చేసే రీతిలో నాయకులు అనేవాళ్ళు సీమాంధ్ర నాయకులు పూర్తిగా చెరగొట్టే ఉద్యమాన్ని చెరగొట్టాలనే ఆలోచనకి చేస్తున్నారు. మంచి పద్ధతి కాదు. వాళ్ళందరూ కూడా సీమాంధ్ర సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కేవలం 4 నెలల పదవీ కాలం దగ్గర పెట్టుకొని ఆ పదవిని కాపాడుకునే దానికోసం ఈరోజు పచ్చగా ఉండే తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి వాళ్ళు సోనియా గాంధీ మెప్పు కోసం చేస్తున్నారు తప్పనిచ్చి వాళ్ళని చట్టసభలకి ఎన్నిక చేసిన మా ప్రజల గురించి పూర్తిగా మర్చిపోయి రేపు వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి నిరుద్యోగులు అయిపోతారు. వాళ్ళకి ఏ పరిస్థితుల్లోనూ రాజకీయం అనేది వాళ్ళకి పనికిరాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఎప్పటికీ వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినా కూడా తెలుగు ప్రజలనే వాళ్ళు మిమ్మల్ని క్షమించరు, చరిత్ర మిమ్మల్ని క్షమించరు అని చెప్పేసి చెప్తున్నారు. అనంతరం సమైక్యాంధ్ర తిరుపతి జేఏసీ నాయకులు డాక్టర్ సుధారాణి, శ్రీనివాస చౌదరి మాట్లాడుతూ ఓట్లు వేసి చట్టసభలకు పంపితే ఏసీ గదులకు పరిమితమై ప్రజలను గాలికి వదిలేసిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇప్పటికైనా రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విభజన ప్రక్రియను నిలుపుదల చేయించాలని డిమాండ్ చేశారు. అమ్మా అయ్యా అంటూ ఓట్లు వేసుకుని ఢిల్లీకి పరిమితమైన నేతలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎందుకని కేంద్రం చేతులు అంత కీలు బొమ్మలుగా మారారో అర్థం కావడం లేదు. ఆత్మగౌరవం పోయాక అంతకు మించిన పదవులు ఎన్నున్నా కూడా రేపు మనుషుల మధ్య తిరగలేని ఆస్తులు ఎందుకు, వాళ్ళకి ఆ పదవులు ఎందుకు? రేపు ఎలా రాగలరండి తిరిగి ప్రజల మధ్యకు? వాళ్ళు చేతులెత్తి ఆ రోజు అమ్మా అయ్యా ఓటేయండి, ముఖ్యంగా ఒక స్లోగన్ వేస్తారని మన రాజకీయ నాయకులు. మీ పవిత్రమైన ఓటు మాకు వేసి గెలిపించండి అని మనస్సాక్షి అనేది ఉంటే, చిత్తశుద్ధి అనేది ఉంటే ఆ పవిత్రమైన ఓటును ఒక్కసారి గుర్తు చేసుకోమనండి. ఏ మాత్రం ఇంకా వాళ్ళలో మనసు అనేది ఉంటే మనందరికీ కూడా గుండెకాయ లాంటి హైదరాబాద్ ఇవ్వమని వాళ్ళు అడగరు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాజీనామా చేసి ప్రజల్లో కలిసిపోయి అందరి ఆత్మగౌరవాన్ని కాపాడమని మరొకసారి హెచ్చరిస్తున్నాం. అలాగే తిరుపతి కార్పొరేషన్ ఉద్యోగులు సమైక్యాంధ్ర సాధన కోసం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం నుండి 4 కాళ్ల మండపం వరకు, ఆ తర్వాత మళ్లీ కార్పొరేషన్ కార్యాలయం వరకు వీధులను శుభ్రపరుస్తూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతం మహబూబ్ నగర్కు చెందిన స్రవంతి అనే యువతి కార్పొరేషన్ కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తోంది. ప్రాంతాలు ఏదైనా మనమంతా మనుషులం, ఆత్మీయ అనుబంధాలతో మెరగాలంటూ స్రవంతిపై సోదరభావంతో కార్పొరేషన్ సిబ్బంది ఘనంగా సత్కరించి సారెను అందజేశారు. పసుపు కుంకాలను అందించి పెద్దలు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆర్ఐ వర్మ మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారని, అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రాంతాలు ఏదైనా మనమంతా మనుషులమని సోదర సోదరీభావంతో మెరుగుతూ ఆత్మీయ బంధాలను పెనవేసుకోవాలే తప్ప వైషమ్యాలు విద్వేషాలకు వెళ్లరాదని తెలిపారు. భారతదేశంలో పుట్టిన మనందరం ఏ ప్రాంతం వారైనా, ఏ జిల్లా వారైనా, ఏ రాష్ట్రం వారైనా ముందు ఆత్మీయ సంబంధాలే ముందుగా మెరుగుపడాలి. అందుకోసమే ఈరోజు మా కార్యాలయంలో మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి తెలంగాణ వాసి అయినటువంటి స్రవంతి ఏఐ గారిని మా ఆడపడుచుగా భావించి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నేను వరలక్ష్మితో నోము నోచుకున్నాం. ఈరోజు మా ఆడబిడ్డకి అన్ని వాయినాలతో ఆడబిడ్డ లాంఛనాలు మేము చెప్పడం జరిగింది. ప్రాంతాలు వేరైన మనుషులందరూ ఒకటే. ఏ ప్రాంతం వాళ్ళు మరో ప్రాంతం వాళ్ళని దూషించకుండా ఎవరి మనోభావాలను వాళ్ళు చెప్పుకుంటూ ఎవరి పురోగతికి వాళ్ళు పనిచేసుకురావాలని చెప్పి మీరు పిలిపిస్తూ. అలాగే సమైక్యాంధ్ర కోసం తిరుపతి ప్రైవేట్ ట్యాక్సీ అండ్ జీప్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో వాహన యజమానులు, డ్రైవర్లు నిరసనకు దిగారు. వాహనాలను నిలిపివేసి స్వచ్ఛందంగా సమ్మె బాట పట్టారు. వాహనాలతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద వాహన రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపై కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. పోలీసులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ దొరికిన కాడికి దోచుకెళ్తున్నారు. లక్ష్మీపురం కూడలి సమీపంలోని ఓ మందుల దుకాణంలో జరిగిన చోరీయే ఇందుకు నిదర్శనం. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి తిరుచానూరు రోడ్డు లక్ష్మీపురం కూడలి సమీపంలోని ఓ మెడికల్ షాప్లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ దుకాణం పైకప్పును తొలగించి మెడికల్ షాపులకు చొరబడి విలువైన వస్తువులను దోచుకెళ్లారు. దుకాణ యజమాని శనివారం ఉదయం షాపును తెరిచి చూడగా షాపులోని వస్తువులన్నీ చెల్లా చెదురై పడి ఉన్నాయి.
నిర్ఘాంతపోయిన యజమాని జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెల్లారి వెంటనే రేట్లు డ్యామేజ్ ఉన్నాయి, రేట్లు ఉన్నాయి. అంతా 50,000 దాకా నష్టమైనది. కనిపెట్టి పోలీసులు చేయవారని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి సుమారు 40,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 37 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 13 గంటల సమయం, దివ్యరామ దర్శనం భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 43, 100 రూపాయల గదులు 26, 500 రూపాయల గదులు 14, 600 రూపాయల గదులు 10 ఖాళీగా ఉన్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని సేవలను రద్దు చేసినట్లు PRO ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,946 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,505 రూపాయలు. వెండి 1 కిలో ధర 51,630 రూపాయలు కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 55 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉధృతమవుతున్న సమైక్య సమరం, పెరుగుతున్న మద్దతు, కొనసాగుతున్న దీక్షలు, నిరసనలు. తిరుమలలో రాజకీయాలు ప్రస్తావించద్దు, శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయద్దు, ప్రజాప్రతినిధులకు అర్బన్ ఎస్పీ విజ్ఞప్తి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరిక. విహెచ్ వ్యాఖ్యలపై మండిపడ్డ సమైక్యవాదులు, వైఖరిని నిరసిస్తూ ఆదివారం సీమాంధ్ర బంద్కు పిలుపునిచ్చిన శాప్. ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తే వార్డు సభ్యులుగా కూడా గెలవలేరు, ప్రజలే రాజకీయ సన్యాసుల్ని చేస్తారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు ఉద్యమకారుల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.